ఇక 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ ముందుకు కదులుతా ఉన్నాయి. దులుపుతున్న ఆఫీసర్లు. ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలోకి వచ్చినాయి. సమస్యలు లేని మిగతావన్నీ వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం. కార్పొరేషన్ల ఆస్తులు, ఉద్యోగుల పంపకం పైన గందరగోళంగానే ఉంది. ఇప్పటికీ జూన్ 4 తర్వాతే ఈ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. ఇక కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉండడంతో అప్పటిదాకా ఆగాల్సిందే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విభజన సమస్యలు ఏవైతే అప్పుడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు, రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హక్కుల్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఏమేమి రావాలి, తర్వాత ఉద్యోగుల పంపకం ఎట్లా జరగాలి, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి ఎట్లా పంపించాలి, అక్కడున్న తెలంగాణ ఉద్యోగులను ఎట్లా తెచ్చుకోవాలి, తర్వాత ఇక్కడ ఆఫీసులు, కొన్ని ఆఫీసులు ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ ఆఫీసులు ఇప్పుడు మనం తీసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అంటే 2 రాష్ట్రాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే ఈ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు అక్కడి నుంచి అంటే 2014 జూన్ 2వ తారీఖు నుంచి 2024 జూన్ 2వ తారీఖు వరకు అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అమరావతి కట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినరు. అయితే వెళ్ళిపోయినప్పటికీ కొన్ని ఆఫీసులు కొంతమంది అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఆఫీసులు కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడ ఏపీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ఆఫీసులు కూడా ఏపీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ చర్యలను కూడా చేపడతా ఉంది. తర్వాత ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఎక్కడ ఉద్యోగాలు అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా నడుస్తుంది కథ. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న గత బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన తీరుతో విభజన సమస్యల పీఠముడి వీడడం లేదు. సదరన్ మీటింగ్స్కు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ డుమ్మా కొట్టడంతో అనేక ఇష్యూస్ పెండింగ్లోనే పడ్డాయి. ఇక కార్పొరేషన్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కొన్నేళ్లుగా ఎలాంటి కదలిక లేకుండా మూలకు పడిన విభజన చట్టం ఫైల్స్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆఫీసర్లు రెడీ చేసే పనిలో పడ్డారు. ఇక షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపిణీ పూర్తి చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇక కోర్టుల్లో ఏపీ వేసిన కేసులపైన వివరాలు తీసుకున్నారు. అయితే విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లలోనే విభజనకు సంబంధించిన ఇష్యూలను క్లియర్ చేసుకోవాల్సి ఉంది. ఈ 10 ఏళ్లలో చేయాల్సి ఉంటే గతంలో ఉన్నటువంటి సీఎం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసి ఉంటే దీని గురించి పట్టించుకోలే. నేను అటెండ్ కానుపో, మేము ఇట్లాగా అని చెప్పేసి చెప్తే ఆ సమస్యలన్నీ కూడా అట్లనే ఉండిపోయినాయి. చాలామంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు కొంతమంది. అయితే వాళ్ళందరూ కూడా మేము అక్కడికి వస్తాం, మేము అతను అనవసరంగా ఇక్కడ చిక్కిపోయినామని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమందిని అక్కడికి పంపించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20లో ఏం పెట్టిందంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా జీవో నెంబర్ 610 తర్వాత జీవో నెంబర్ 36కు విరుద్ధంగా ఇక్కడ 83,000 మంది ఏపీకి చెందినటువంటి వాళ్ళు అక్రమంగా తెలంగాణలో ఉద్యోగంలో చేరినరు. కాబట్టి వాళ్ళని అక్కడికి పంపేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యువతతో, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులతో మేము ఇక్కడ ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పింది 2014 మేనిఫెస్టోలో. కానీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నీ తీసుకుపోయి అక్కడ ఏపీలో పెట్టిస్తామని చెప్పినారు. అంటే విగ్రహాలు పెట్టడం అనేది కాదు. కాకపోతే ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎంతవరకు గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు చేసింది అంటే చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది.